హాయ్ అండి. వెల్కమ్ టు హాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయ పులిహోర కోసం మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ అల్లం, 2 రెమ్మల కరివేపాకు, పొడుగ్గా చీల్చుకున్న 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయానండి. 1 స్పూన్ సాయి మినపప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా బాగుంటాయి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత రైస్ అంతటినీ కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేసిన వెంటనే ఖాళీ అయిపోతుంది, అంత బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.